పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. యుద్ధానికి సిద్ధం. సాఫీగా రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉంటే గగ్గోలు రేకెత్తింది ఒక్కసారిగా. చైనా యుద్ధం. ఇక ఎక్కడ చూసినా ఒకటే చర్చ. సినిమాలు షికార్లు పక్కన పెట్టి మా నాన్నగారు, తాతగారు, బాబయ్యలు, మామయ్యలు రేడియోల దగ్గర కూర్చుని వార్తలు వినడం, న్యూస్ పేపర్లు చదవడంలో మునిగిపోయారు. గంటల తరబడి యుద్ధం గురించి మాట్లాడుకోవటం. మా స్కూల్లోనూ అదే వాతావరణం. పాఠాలన్నీ చెట్టెక్కాయి. ప్రతి టీచరు మొక్కుబడిగా పాఠం మొదలుపెట్టినా 5 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా యుద్ధం గురించి మాట్లాడేవారు. ఇక బెల్ కొట్టేదాకా అదే సాగిపోయేది. గతంలో సంఘటనలన్నీ తవ్విపోసి స్వతంత్రం కోసం ఎంతకాలం ఏ విధంగా పాటుపడ్డారో చెప్పేవారు. ఎన్నో వీరగాథలు. అల్లూరి సీతారామరాజు, నేతాజీ, వీర్ సావర్కర్ ఒకటా రెండా హృద్యంగా వాళ్లు చెప్తుంటే ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవాళ్లం. అంత కష్టపడి స్వతంత్రం తెచ్చుకుంటే మళ్ళీ ఈ ఆపద ఏమిటి అని మాలో మేమే మాట్లాడుకునేవాళ్లం. రాను రాను గంభీరంగా తయారైంది వాతావరణం. పాపం మన సైనికుల దగ్గర చాలినంత మందుగుండు సామాగ్రి లేదట, మంచి బూట్లు కూడా లేవుట అని పెద్దవాళ్లు బాధపడుతుంటే మాకు జాలి వేసేది. దేశ రక్షణ నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వమని చెప్పారట నెహ్రూ గారు. ఇక సందడి మొదలయ్యింది. మా నాన్నగారి ఆఫీసులో వాళ్ళందరూ ఒకరోజు జీతం విరాళంగా ఇచ్చారుట. వాళ్ళ ఆఫీసు వాళ్లే కాదు, అందరు ప్రభుత్వోద్యోగులు అట్లాగే ఇచ్చారట. మీకంటే జీతాలు భత్యాలు ఉన్నాయి, మాకేం ఉంటాయి, మేమేం ఇవ్వగలం అని వాపోయింది అమ్మ. మీకు ఉన్నదానిలోనే మీరు ఇవ్వండి అన్నారు నాన్న. మన్నాడు ఓ చిన్న మట్టి ముంత తెచ్చి బల్ల మీద పెట్టింది అమ్మ. అరవీసె కూరకి బదులు 3 అర్ధపావులు కూర కొని మిగిలిన చిల్లర ఆ ముంతలో వేసింది. మాకు అలాగే వెయ్యమని చెప్పింది. ఎవరైనా పెద్దవాళ్లు మాకు ఏ పావలానో ఇస్తే అందులోంచి ఒక 10 పైసలు ఆ ముంతలో వేసి మిగిలిన దానితోనే చిరుతిళ్ళు కొనుక్కునేవాళ్లం. మాలాంటి మామూలు వాళ్ళు ఇంతే కాని కలిగిన వారు నగలు నాణ్యాలు దోసిళ్లతో ఇచ్చారట దేశరక్షణ నిధికి. మా తాతమ్మ వాళ్ళు సాయంత్రం దీపాలు పెట్టాక మమ్మల్ని అందర్నీ ఒకచోట పోగేసి దేశానికి వచ్చిన విపత్తు తొలగిపోవాలి అని మా చేత భజన చేయించేవాళ్లు. ఒకరోజు సాయంత్రం వార్తలు వింటూ మగవాళ్లంతా బిగుసుకుపోయారు. మాట పలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయారు. వంట అయింది లేవండి అని ఆడవాళ్లు ఎంత మొత్తుకున్నా వింటేనా ఆ పూట ఎవరూ ఎంగిలిపడలేదు. విషయం ఏమిటని అడగాలన్నా పిల్ల విధవలు మీకెందుకు పెద్దవాళ్ల విషయాలు అంటారని భయం వేసింది. తెల్లారి వార్తలు విన్నాక ధైర్యం చేసి అడిగేశాను మా నాన్నగారిని. చైనా వాళ్లు ముందుకు చొచ్చుకు వస్తున్నారట. మన భూభాగంలో చాలా వంతు వాళ్ల వశమైపోయిందట. వింటూ ఉంటే నాకు భయం వేసింది. మరి వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చేస్తానో అని అడిగాను. అంతదాకా రానిస్తామా? అవసరం అయితే మనందరం వెళ్ళి వాళ్లతో యుద్ధం చేస్తాం, వాళ్లను వెళ్ళగొడతాం అన్నారు ఆవేశంగా నాన్నగారు. ఆ వేళ స్కూల్లో పాఠాలు కథలు ఏమీ లేవు. పాటలొచ్చిన పిల్లల్ని బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబెట్టి దేశభక్తి గీతాలు పాడించారు. పెందలాడే ఇళ్లకు పంపించేశారు. మా ఫ్రెండ్స్ అందరితోనూ మా నాన్నగారికి నాకు జరిగిన సంభాషణ చెప్పాను. పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగానే అనిపించింది నాకు. మా అన్నయ్యతో చర్చించాను. అల్లరి పనులంటే ఆమడ దూరంగా ఉంటాడు కానీ ఇటువంటి పనులకు ముందే ఉంటాడు అన్నయ్య. ఇద్దరం కలిసి ప్లాన్ వేశాం. పిల్లలందర్నీ పోగేశాం. విషయం వివరించాం. అవసరం అయితే మనందరం యుద్ధానికి వెళ్ళాలిట మా నాన్నగారు చెప్పారు అన్నాం. మరి మా నాన్నగారు మాకేం చెప్పలేదే అంది మా పక్కింటి రాజ్యలక్ష్మి. ఏమో మరి, మేం మాత్రం యుద్ధానికి వెళ్తున్నాం, మీ విషయం అంటారా? మీ ఇష్టం. మీకు చెప్పకుండా వెళ్తే తర్వాత పోట్లాడతారని చెప్పాం అంతే అని చెప్పేశాను. మీతో మేము వస్తాం అన్నారు వాళ్ళు కూడా. సరే అయితే యుద్ధానికి ఎవరెవరు వస్తారో చేతులెత్తండి అన్నాడు అన్నయ్య. అందరూ చేతులెత్తారు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు అన్నయ్య. అందరం సామాన్లు సర్దుకున్నాం. నేను నా స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతో పాటు రాచ ఉసిరికాయలు కూడా సర్దుకున్నాను. పెందలాడే భోజనాలు చేసి అందరం అరుగు మీదకి చేరాం. అందరూ ఒక దగ్గరే ఉంటే సుఖం కదా. వాళ్లు పిలవగానే గభాలన వెళ్ళిపోవచ్చు యుద్ధానికి.
అందులో ఈ పెద్దవాళ్ళని నమ్మడానికి లేదు. ఆఖరి క్షణంలో కంగారు పెట్టేస్తారు. మా అన్నయ్యకి చాలా విషయాలు తెలుసు. మన రక్షణ మంత్రి కృష్ణమేనన్ గారట. ఆయన యుద్ధం దగ్గరికి వెళ్ళరట. ఢిల్లీలో ఉండి ఎలా యుద్ధం చెయ్యాలో చెప్తారట. ఆ విషయాలన్నీ వింటూ ఎప్పుడు నిద్రపోయామో, ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారో మాకు గుర్తులేదు. ప్రతిరోజు ఇదే తీరు. అందరం రెడీగానే ఉన్నా మమ్మల్ని ఇంకా పిలవనే లేదు. అంతలోని యుద్ధం ఆగిపోయిందని కబురు. మేము యుద్ధానికి వెళ్ళలేకపోయామని తెగ బాధపడిపోయాం. మమ్మల్ని పిలవకుండానే యుద్ధం ఆపేసిన పెద్దవాళ్ళని తెగ తిట్టుకున్నాం. కథ సమాప్తం.